నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కనీస వేతనాల కోసం కదం తొక్కిన అంగన్వాడీ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఇంజనీర్లు ముందుకు సాగాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి ఎన్నో సేవలు అందించినందున ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటామని ఆయన వివరించారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పాల్గొని పూలమాలతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య విద్యార్థులను రిటైర్డ్ ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా మంది ఇంజనీర్లు ఈ దేశంలో పనిచేశారని అన్నారు. కానీ మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నామో వివరించారు. విశ్వేశ్వరయ్య దేశానికి చేసినటువంటి సేవలు ఇంజనీరింగ్ విభాగంలో వినూత్నమైనటువంటి సేవలని ఉమ్మడి రాష్ట్రానికి భారతదేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వటం జరిగిందని అన్నారు. భారత ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీరింగ్ డేగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఇది పునాది అని, విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరందరూ కూడా బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. డ్రగ్స్ను మన నుంచి దూరం ఉంచుకోవడానికి యువత ముందుండాలని, ఇంజనీర్స్ ఈ దేశానికి నిర్మాతలు అని ఆయన పేర్కొన్నారు. అనంతరం విశ్రాంత ఇంజనీర్లను సన్మానించారు. అలాగే గత సంవత్సరం విద్యాభ్యాసం పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భారతి, ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, సహ అధ్యక్షుడు కేఎల్వి రమణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీకు మీరే నిర్ణయం చేసుకోండి. మన యొక్క సమాజాన్ని బాగుండడానికి నేను చేస్తాను. నా యొక్క సమాజంలో డ్రగ్స్ లేకుండా చూసుకుంటాను. నా సమాజంలో మిగతా వాళ్ళు అమాయకులు సైబర్ క్రైమ్ నేరాలు పాల్గొంటున్నారు. సైబర్ క్రైమ్కి మొత్తం సైబర్ క్రైమ్కి బాధ్యులు కాకుండా చూసుకుంటాను. మన సమాజంలో
శాంతిగా నిలబడడానికి కష్టపడతాం. ఇది మీకు మీరే నిర్ణయం చేసుకోండి. ఈ పోలీసులు అడిగినందుకు లేదంటే ఇక్కడ బయట అల్లు చేస్తున్నారు ఎట్టి చేస్తున్నారని బాధగా చేసుకోవాలి. కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్వాడీలు కదం తొక్కారు. పోలీసులు అడ్డంకులను సైతం ఛేదిస్తూ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు నాయకులు రమేష్ బాబు, నూర్జహాన్ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు నాయకులు రమేష్ బాబు, నూర్జహాన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటిని సోమవారం అంగన్వాడీ యూనియన్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నోసార్లు తమ సమస్యలను వివరించామని అయినా స్పందించడం లేదని అన్నారు. అంగన్వాడీలను రెగ్యులరైజేషన్ చేయాలని, ప్రీ ప్రైమరీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 26,000 వేతనం ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించడంతో పోలీసులు అంగన్వాడీలను అరెస్టు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు స్వర్ణ, చంద్రకళ, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించమంటే నిన్నటి నుండి రాత్రి నుండి మహిళలని చూడకుండా అరెస్టులు చేసి ఇళ్లను నిర్బంధించారు. ఏదైతే సమస్యల పరిష్కారం మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి లేదు, అరెస్టుల పైన దృష్టి ఉంది. ఇది సరైనది కాదు. ఏం చెప్తున్నామంటే అంగన్వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించింది అంగన్వాడీ టీచర్లకే అప్పచెప్పాలి అనేది, ఏదైతే ఈ ఫోటో క్యాప్చర్ ఉందో రద్దు చేయాలి అనేది, అదేవిధంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలి అనేది, ఏదైతే ఇవాళ ఫోటో క్యాప్చర్ వల్ల అనేక ఇబ్బందులకు సఫర్ అవుతూ ఉన్నారు. పిట్టెలు రాలిపోతున్నట్టు అంగన్వాడీ టీచర్లు ఇవాళ టెన్షన్లతోటి, బీపీ, షుగర్లతోటి ఇవాళ రాలిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏదైతే సమస్యలు పరిష్కారం చేయకుండా ఏదైతే ఉద్యమాలని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ అరెస్టులతోటి, నిర్బంధాలతోటి ఉద్యమాలని ఆపాలేరనేది మరోసారి అంగన్వాడీ టీచర్లు రుజువు చేయడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. బర్దీపూర్ గ్రామ శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పైడిపల్లి నర్సయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే పైడిపల్లి నర్సయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పైడి నర్సయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని ఆయన అన్నారు. కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా కలిసి చెప్పాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్, మాజీ సర్పంచ్ ఈగ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయిలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నాడు నిర్వహిస్తున్న ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతుండడంతో ఫిర్యాదుదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలోని జిల్లా సమీకృత సముదాయాల కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, ఏసీపీ శ్రీనివాస్, పీడి రాజేందర్ ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులను పిలిచి ఫిర్యాదుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చొరవతో సమస్యలు పరిష్కారం అవుతుండడంతో ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బోధన్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు పంటలతో పాటు ఆస్తి నష్టం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అధిక మొత్తంలో పంటలు భారీ వర్షాలకు కొట్టుకుపోయాయని, చాలా ఇళ్లు కూలిపోయాయని, వాటికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలోని సాలురా, రెంజల్, కందకుర్తి, నవ్విపేట్తో పాటు అన్ని మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పంట, ఆస్తి నష్టం జరిగిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయమై చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని ఎడల రైతులను, ప్రజలను ఐక్యం చేసి తీవ్ర ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బోధన్ బీజేపీ నియోజకవర్గ మండలాల్లోని నాయకులు పాల్గొన్నారు. మునిగిపోయిందో రికార్డు చేయమని చెప్పాము. అగ్రికల్చర్ అధికారులు కేవలం అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ 5 ఎకరాల మీద ఉన్న వాళ్ళవి తీసుకోము, లేకపోతే రేపు రైతులకు బోనస్ రాదు, రైతుల ధాన్యం కొనుగోలు చేయము, అనేక రకాలుగా భయభ్రాంతులు చేసినప్పటికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు కూడా అటువంటిది ఏం లేదు, తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కింది స్థాయి అధికారులు కొంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదే రకంగా కలెక్టర్ గారికి కోరడం జరిగింది, ఏదైతే పంట నష్టం జరిగినటువంటి రైతులకు విత్తనాలు ఇచ్చినట్టయితే కొంతమంది ఇమీడియట్గా వేసుకునేటువంటి అవకాశం ఉంది, కొంతమంది ఇంకా కొద్ది రోజులకు వేసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని తాస్కారం చేసి విత్తనాలు కూడా సరఫరా చేయకుంటే ఆ రైతు మొదటి పంట నష్టపోవడం జరిగింది. అదే రకంగా రెండో పంట కూడా మళ్ళీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే రకంగా నీట మునిగినటువంటి గ్రామాలు చూసుకున్నట్టయితే ఆ గ్రామాల్లో ఏదైతే పూర్తిగా పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయో అటువంటి ఇండ్లకు తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వ సహకారం కింద కొంత డబ్బు చెల్లించాలి. తదుపరి పర్మనెంట్గా ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయాలి. అటువంటి రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఆ విషయంలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. భారతీయుల విభిన్న సంస్కృతుల వారిని ఒక్కతాటిపై తీసుకురావడానికి జాతీయవాదం అభివృద్ధి కోసం హిందీ భాష ఎంతగానో దోహదం చేస్తోందని బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు. హిందీ భాష వల్ల విద్యార్థుల ఆలోచన శక్తి, భాషా ప్రావీణ్యం, భాషా అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ కవులపైన చిత్రలేఖనం, హిందీ దేశభక్తి పాటలు, కథా నాటికలు, సంభాషణలు, కవితలు వంటి అంశాలతో చాట్లను ప్రదర్శించారు. భాషపై ఆసక్తిని పెంచే వినూత్న కార్యక్రమాలతో అందరినీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ బాల్కొండ మండలంలోని హిందీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులందరి విభిన్న సంస్కృతుల వారిని ఒక్కతాటిపై తీసుకురావడానికి జాతీయవాదం అభివృద్ధి చెందుటకు హిందీ భాష ఎంతగానో దోహదం చేసిందని అన్నారు. భారత రాజ్యాంగం 1949 నుండి సెప్టెంబర్ 14 హిందీ దివస్గా జరపడానికి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. జాతీయ భాష అయిన హిందీ భాష వల్ల విద్యార్థుల ఆలోచనా శక్తి, భాషా ప్రావీణ్యం, భాషా అభివృద్ధి జరుగుతోందని అన్నారు. హిందీ విభాగ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో రాజభాష అయిన హిందీ భాష పట్ల ఆసక్తిని పెంపొందించినందుకు హిందీ భాష ఉపాధ్యాయులు సాయి కుమార్, సంగీత రాణిలను ఆయన అభినందించారు. మన భారతదేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా? మన మాతృభాష ఏది? తెలుగు. సో ఇంకా కొందరికి ఉర్దూ ఉండొచ్చు. సో మన భారతదేశంలో చూస్తే సుమారు 1600 పైగా భాషలు మాట్లాడతారు, అంటే మాండలికాలతో కలుపుకొని. అఫీషియల్గా 22 భాషలు. రాజ్యాంగం గుర్తించిన భాషలన్నీ భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో ఉంటాయి లాంగ్వేజెస్. ఇవి 22 అయితే అందులో మన రాజ్ భాష, దీన్ని ఏమంటాం, దేవనాగరి స్క్రిప్ట్ నుంచి తీసుకోబడిన భాష ఏది? హిందీ. ఈ హిందీ భాషని 1949లో
భారత రాజ్యాంగంలోని 343(1) ఆర్టికల్ దాని ద్వారా తీసుకొని దాన్ని ఏం చేశారు, ఆమోదించి 1949 నుంచి తర్వాత 1950 జనవరి 26 దాన్ని ఆమోదించడం జరిగింది. అప్పుడు 1960 ఆన్వర్డ్స్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. అంటే అది 60 తర్వాత మనం జాతీయ హిందీ భాషను జరుపుకుంటున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్లను పెంచాలని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్ డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు వెంటనే హామీ మేరకు పెంచిన పెన్షన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిరికొండ మండల కేంద్రంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దీపక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్లను పెంచుతామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4,000 నుండి 6,000 రూపాయలకు పెంచుతామని, అలాగే వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్దారుల పెన్షన్లు 2,000 నుండి 4,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదని, ఇది ఘోరమైన మోసమని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్దారులకు ఏమాత్రం సరిపోవటం లేదని, దీనివల్ల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఆసరా పెన్షన్దారుల ఐక్యత అంటే బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్దారులు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2003లో నవంబర్లో ఎలక్షన్లకు పోయే ముందు వృద్ధాప్య పెన్షన్లను 2,000 నుంచి 4,000 చేస్తామని, అలాగే బీడీ కార్మికుల అక్క చెల్లెలను 2,000 నుంచి 4,000 చేస్తామని, అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో 4,000 నుంచి 6,000 చేస్తామని, అలాగే పూర్తిగా కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు, దాదాపు ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ మన అక్క చెల్లెల మీద, అవ్వాల మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఎలాంటి అసలు చిన్న చూపు ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఓటేస్తేనే గెలిచినటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నో హామీలు నెరవేరుస్తుంది, కానీ ఈ ఆసరా పెన్షన్దారులను మాత్రం మూలకు పడేసింది. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాను రాను మనుషుల్లో మానవత్వం మంటగిలుస్తోంది. కానీ పెంచిన తల్లి వృద్ధురాలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని బైక్పై తీసుకొచ్చిన
కన్న కొడుకు ఏకంగా తల్లిని మంజీరా నదిలోకి తోసేసి హైదరాబాద్ పరారైన కనికరం లేని కొడుకు ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం బోర్లాం గ్రామానికి చెందిన సాయబ వయసు రీత్యా వృద్ధురాలయ్యింది. పడుకున్న చోటనే మలమూత్రాలు చేస్తోంది. అయితే ఎలాగైనా తల్లిని వదిలించుకోవాలనుకున్న కనికరం లేని కొడుకైన ఎర్రోళ్ల బాలయ్య తన తల్లిని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని నమ్మబలికి ఓ బాలుని సహాయంతో వృద్ధురాలిని బైక్పై కూర్చుండబెట్టుకొని తీసుకువెళ్ళాడు. అయితే ఆ తల్లి ఆసుపత్రికి అనుకుందేమో పాపం. కానీ దయాగుణం లేని కొడుకు మాత్రం తల్లిని బాన్సువాడ సమీపంలో ఉండే మంజీరా నది వద్దకు తీసుకువెళ్ళి తోసేసి హత్య చేశాడు. ఆ వెంటనే హైదరాబాద్ పరారయ్యాడు. అయితే మంజీరా నదిలో గుర్తు తెలియని వృద్ధురాలు శవం దొరికిందని పిట్లం పోలీసులు ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తీరా మృతురాలు బాన్సువాడ మండలం బోర్లాం గ్రామస్తురాలని గుర్తించి బోర్లాం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారించగా మృతురాలు సాయవ్వను కొడుకు అతనితో పాటు మరో బాలుడు ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు విచారించగా మరో బాలుడి సహాయంతో బైక్పై తీసుకువెళ్లి మంజీరాలో తల్లిని తోసేసినట్లు పోలీసులు నిర్ధారించి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో యువకుడు మైనర్ అని డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి తెలిపారు. తల్లి అనారోగ్యంతో ఉండటంతో పడుకున్న చోటే మలమూత్ర విసర్జన చేసుకుండటంతో దుర్వాసన వస్తోందని, దీంతో తల్లిని చంపినట్లు కొడుకు బాలయ్య తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని గ్రామంలో చర్చించుకుంటున్నారు. ఆమెకు ఈ మహిళకు ఏదైతే చనిపోయిందో ఆమెకు ఒక కొడుకు ఉంటాడు, బాలయ్య, ఎర్రోళ్ళ బాలయ్య. ఒకటే కొడుకు ఆమె బిడ్డలు ఎవరున్నారో ఒకటే కొడుకుంటాడు. అతనికి కూడా 9 నెలల కింద అతని భార్య కూడా సూసైడ్ చేసుకుంటుంది. సో ఈమె వృద్ధాప్య కారణంగా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు అనారోగ్యంతో. అప్పటి నుంచి కొడుకే ఆమెకు అన్ని సపర్యలు చేయడం జరుగుతుంది. సో అతను విసిగిపోయి ఈమె ఎంతకాలం ఇట్లా చేయాలి నేను అని చెప్పి ఆమె ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అనుకొని 8వ తారీఖు రోజు రాత్రి 9 గంటలకు ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి పోతుంటే అతను పిలిచి ఇక్కడ అమ్మ హాస్పిటల్ తీసుకుపోదాం రా, తోడుగా ఉంటా అని చెప్తే అతను కూడా సరే అని చెప్పి వస్తాడు. ఇద్దరు కలిసి సైకిల్ మోటార్ మీద ఆ మహిళను ఎక్కించుకొని చక్కగా బోర్లాం నుంచి బాన్సువాడ తీసుకొస్తారు హాస్పిటల్. అక్కడ ఆపకుండా చక్కగా బ్రిడ్జి, మన మంజీరా బ్రిడ్జి దగ్గర తీసుకుపోతాడు. అప్పుడు ఇంకా ఉన్న సపోర్ట్ చేస్తున్న అబ్బాయి ఇక్కడే నువ్వు తీసుకొస్తున్నావు అంటే, లేదు ఇక్కడ వేరే హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకుపోదామని చెప్పి చెప్తాడు. అతను సరే అని చెప్పి పోతారు. పోయిన తర్వాత మంజీరా డ్యామ్ మీద బ్రిడ్జ్ మీదకి పోయి మధ్యన పోయి ఆపి ఆమెను బండి మీదకే తీస్తాడు. తీసినప్పుడు అతడు ఆ పిల్లని చెప్తాడు, ఏం లేదు నాకు ఇబ్బంది అవుతున్నది, ఏమైనా చంపేస్తాను నేను, ఇద్దరం కలిసి లోపడేద్దామంటే ఆ పిల్లవాడు అబ్జెక్షన్ చేస్తాడు. వద్దు నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చాను అని చెప్తే అతను చెప్తాడు, ఏం కాదు మన ఇద్దరమే ఉన్నాం కదా, ఎవరికి తెలియదు నేను చూసుకుంటలే, నీకేం కాకుండా నేను చూసుకుంటా, ఏమైనా నేను చూసుకుంటా అని చెప్తే ఆ పిల్లలకి ధైర్యం చెప్తాడు. నాతో చెప్పి ఇద్దరు ఆమె మహిళను చేతులు కాళ్ళు పట్టుకొని ఆ బ్రిడ్జి మీద కూర్చోబెట్టి ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయో అక్కడ తోసేస్తారు. జగిత్యాల జిల్లాలోని పిఎస్సిఎస్ సొసైటీల బోర్డుల పదవీ కాలం ముగిసిన సందర్భంగా కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు కోరారు. సొసైటీల కార్యవర్గాలు లేకపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పిఎస్సిఎస్ సొసైటీల పదవీ కాలం ముగిసినందున రైతుల క్షేమం దృష్ట్యా కొత్త పాలకవర్గం ఎన్నికయ్యే వరకు పాత పాలకవర్గాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్కు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ
జగిత్యాల జిల్లాలోని 23 పిఎస్సిఎస్ సొసైటీల బోర్డుల పదవీకాలం ముగిసిందని అన్నారు. కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లను కొనసాగించాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. పాక్స్ సొసైటీలు గ్రామీణ రైతులకు జీవనాడి వంటివని ఆయన అన్నారు. సొసైటీలు లేకుండా రైతులు రుణాలు పొందటం, విత్తనాలు, ఎరువులు అందుకోవడం, పంటల కొనుగోలు జరగటం కష్టసాధ్యమని ఆయన పేర్కొన్నారు. అలాంటి సమయంలో కొత్త బోర్డులు ఏర్పడే వరకు ప్రస్తుత బోర్డులను కొనసాగించడం ద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నగరంలోని టీసీఎస్ డిపో 3లో డిపో అధ్యక్షుడు తన గ్రామానికి చెందిన వారిని డిపోలో నియమించుకొని అర్హులైన తమని తీసుకోవటం లేదని బాధితులు తెలిపారు. వెంటనే కలెక్టర్ స్పందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో టీసీఎస్ డిపో 3కు చెందిన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుడు నవీన్ మాట్లాడుతూ భవానీ గీత పారిశ్రామిక సహకార 3వ సంఘంలో సహకార సంఘాల బైలా నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా, అక్రమంగా స్థానికులు కాని వారిని, డిపో అధ్యక్షుని గ్రామానికి చెందిన వారిని కార్మికులుగా చేర్చుకున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ టెస్ట్లో పాల్గొనని వారిని సైతం తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన తమని తీసుకోకుండా ఇతరులను తీసుకుని అన్యాయం చేస్తున్నారని ఆయన తెలిపారు. స్థానికులమైన గీత కార్మికులమైన తమని తీసుకోకుండా ఇతరులను తీసుకోవడం ద్వారా తమ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు పాల్గొన్నారు. ఫేక్ ఆధార్ కార్డు తీసుకుంటా, ఫేక్ అడ్రస్లు పెట్టి వీళ్ళు ఉండేదేమో గోన్గోపులల్లో, ఇక్కడనేమో నంబర్షిప్లు ఉన్నాయి. అందరు ట్యాపర్స్ ఇక్కడ మొత్తం 36 మంది ఉన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని తొలగించి లోకల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. లోపల కూడా మేము 3 సార్లు పోయి ఇచ్చాము. ఇప్పుడు ఈసారి మల్లెడ సార్ వచ్చారు. ఫస్ట్ ఏమన్నాడంటే కలెక్టర్ సార్ చెప్పినప్పుడు సరే అన్నాడు. మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత అవసరం లేదు, మేము ఏం చేయం, పట్టించుకోమని చెప్పి లాస్ట్గా మాట్లాడిండు. ఎన్నోసార్లు ఇచ్చినామని లాస్ట్గా మాట్లాడితే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మళ్ళీ మా పిటిషన్ తీసుకున్నాడు. ఎన్నిసార్లు చేసినా కూడా తీసుకోలేడు. ప్రజావానికి కూడా రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. మేము అప్లికేషన్ ఇవ్వడు, వాళ్ళేమో వేరే ఇచ్చారు. ఈరోజు మేము మొన్న లాస్ట్ వీక్ కూడా ఇస్తే ఈరోజు ఏమని ఇచ్చారు, మేము ఇచ్చిన ఎవిడెన్స్ సరిగ్గా లేవని ఇచ్చారు. మేము ఇచ్చిన ఎవిడెన్స్ సరిగ్గా లేవంటున్నారు కదా వాళ్ళు, అధికారులు వాళ్ళని రమ్మనండి. ఏవిడెన్స్ సరిగ్గా లేవో మేము కలెక్ట్ చేసి ఇస్తాం. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య అన్నారు. కమ్యూనిస్టుల ప్రాణ త్యాగాలతో పేదలకు భూములు పంచిన ఘనత అని ఆయన గుర్తు చేశారు. నగరంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17న విలీనమా విమోచన అనేది రాజకీయ పార్టీల మధ్య చర్చ జరుగుతోందని అన్నారు. వాస్తవంగా తెలంగాణలో 1948 సెప్టెంబర్లో 17న జరిగింది ముమ్మాటికి విద్రోహమేనని ఆయన తెలిపారు. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా కాసిం రజ్వీ ఆగడాలు, ఆకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రజా పోరాటం జరిగిందని అన్నారు. నిజాం పాలనలో కాసిం రజ్వీతో పాటు దొరల భూస్వాముల, జాగీర్దార్ల, జమీందారుల, పటేల్ పట్వారీల వెట్టి చాకిరీ, దోపిడీ, దౌర్జన్యాలను ప్రతిఘటిస్తూ ప్రజలకు భూములు దక్కాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని ఆయన వివరించారు. తెలంగాణలో సెప్టెంబర్ 17న జరిగిన దాడి విద్రోహమేనని, ఈ విషయాన్ని చర్చించుకోవడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో నిర్వహించే సమావేశానికి పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని భూమయ్య కోరారు. సెప్టెంబరు 17 అనేది తెలంగాణకు ఆనాడున్నటువంటి ప్రభుత్వం విద్రోహం చేసిందని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రతి భావిస్తుంది. చరిత్రను తప్పులో పట్టించడం అనేది సరికాదని చెప్పేసి కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఆనాడు పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరిగింది. ఆ పోరాటం అంతా కూడా భూమి కోసం జరిగింది, భుక్తి కోసం జరిగింది, ఈ దేశ విముక్తి కోసం జరిగింది. ఆనాడు నిజాం పాలన కాశ్మీర్ రజ్వీ పెద్ద ఎత్తున గ్రామాల మీద పడి దాడులు చేయడము, మానభంగాలు చేయడము, దొరికింది దోసుకపోవడము, రకరకాల ప్రజల్ని హింసించినటువంటి నేపథ్యంలో
ప్రజలంతా ఐక్యమై కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది నిర్వహించడం జరిగింది. అందులో భూస్వాముల జాగీర్దారుల జమీందారుల భూములన్నీ గుంజుకొని ప్రజలకు మట్టిన చరిత్ర అన్నాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి ఉంది. దాదాపు 10 లక్షల ఎకరాల భూములన్నీ కూడా ప్రజలు పంచుకున్నారు. 3000 గ్రామాలలో ఎర్రజెండాలు ఎగరించి గ్రామ రాజ్యాలు నిర్మించుకున్నారు. అట్లాంటి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల బకాయి వేతనాలు, 2 జతల బట్టలు, కార్మికులకు ప్రమాద ఇన్సూరెన్స్ 20 లక్షల వరకు పెంచుట, కార్మికుల ఉద్యోగ భద్రత, మల్టీపర్పస్ విధానం రద్దు జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని టీయూసీఐ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీయూసీఐ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 మందికి పైగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు గత 2 నెలల నుండి చెల్లించడం లేదని అన్నారు. గ్రామాలలో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపుగా 2 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవటం శోచనీయమని అన్నారు. గ్రామానికి సేవ చేస్తున్న ఇలాంటి శ్రమజీవులకు ప్రతి నెల వేతనాలు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద గ్రామ పంచాయతీలలో 2 నెలల వరకు, చిన్న గ్రామ పంచాయతీలలో 3 నెలల నుండి జీతాలు రాకుంటే కార్మికుల కుటుంబాలు ఎలా గడపాలో అర్థం కాని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. అడుగుతే గాని జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేవు. జీతాలు కావాలని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి, రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి, మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ వీళ్ళ అప్పుల కుప్పలుగా మారి వీళ్ళ పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనంటే ఈ పాలకులు తెలంగాణను ఎటువైపు తీసుకుపోతున్నారని ప్రశ్నార్థకంగా ఈరోజు తెలంగాణ వ్యవస్థ అంతా ఆలోచనలో పడ్డదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రతి నెల ప్రతిసారి జీతాలు అడిగితే కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరదలు వస్తే ఈ కార్మికులు గుర్తుకొస్తారు. వరదలు అట్లాగే గ్రామ పంచాయతీలు నీట్గా ఉండాలంటే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు గుర్తుకొస్తారు. ఖాళీ వేతనాలు ఇవ్వాలంటే మాత్రం వీళ్ళకి చేతులు రావడం లేదు. గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. 7 నెలల బకాయిలుంటే రోడ్డు ఎక్కితే కానీ 7 నెలల బకాయిలు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ 2 నుంచి 3 నెలలు అవుతుంది. చిన్న గ్రామ పంచాయతీలలో వేతనాలు లేక, బడ్జెట్ లేక జీతాలు ఇవ్వలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు, ఎంపీడీఓలు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఏడాది కాలంగా మూలక పడింది. దీంతో చెత్తా చెదారాన్ని తొలగించే నాథుడే కరువయ్యాడని రానంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ట్రాక్టర్ను రిపేర్ చేయించి గ్రామంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని గ్రామస్తులు కోరారు. రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలకు చెత్త ట్రాక్టర్లను అందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాలు అందంగా ఉండే విధంగా చర్యలు తీసుకుందని గ్రామస్తులు తెలిపారు. కానీ ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగటం లేదని వాపోయారు. గ్రామంలో గత సంవత్సర కాలం నుండి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మరమ్మతుల దశకు చేరింది. తీరా గ్రామంలో చెత్త సేకరణకున్న మునుపటి ట్రాక్టర్ సైతం చెడిపోగా రిపేర్ చేయించే నాథుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వీటికి బాధ్యత వహించే సర్పంచులు లేక ప్రత్యేక అధికారుల పాలన దిగజారుతోందని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ట్రాక్టర్ మరమ్మతు చేయించాలని సంబంధిత పంచాయతీ సెక్రటరీకి తెలిపినా పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు. ఏ అధికారి కూడా స్పందించకపోవడంతో ట్రాక్టర్ నిరుపయోగంగా మూలన పడినట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఆశ్రమ విద్యార్థులకు అన్ని విధాలుగా ఆదుకుంటోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని అన్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిరికొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పోర్ట్స్ దుస్తువులను వితరణ చేశారు. నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం పెడుతున్నామని, ముఖ్యంగా శారీరక దృఢత్వం ఉండడానికి క్రీడల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ స్థాయి క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి, జిల్లాకు, గిరిజన పాఠశాలకు, రూరల్ నియోజకవర్గానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. సిరికొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వివిధ స్పోర్ట్స్ మరియు గేమ్స్ రాష్ట్ర స్థాయి వరకు వెళ్లారని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గోపి, గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు భోజారాం, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్, ఉపాధ్యాయులు సంజీవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్, రాజేశ్వర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ఆసరా పెన్షన్ అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఆధ్వర్యంలో వికలాంగులు, మహిళలు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల వికలాంగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని భీమ్ ఆర్మీ జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు విజయ్ సాలంకి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు భీమ్ ఆర్మీ నగర ఉపాధ్యక్షుడిగా కమాన్ చరణ్ను నియమించినట్టు విజయ్ సాలంకి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మదిలే అజయ్, కోశాధికారి అనిల్, ఉపాధ్యక్షులు హైమద్ పాషా, నగర అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి విచ్చేసే జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు. ముఖ్య అతిథులతో పాటు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లు తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరులిన్ చింగ్తియాన్ మావి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒకరు తనను భయపెట్టి 4 సంవత్సరాలుగా వాడుకోవడంతో మనస్తాపంతో తన భర్త మృతి చెందాడని నవీపేట మండలానికి చెందిన బాధితురాలు తెలిపారు. ప్రస్తుతం తనను చంపడానికి 4 వ్యక్తులు తన వెంట పడుతున్నారని, తనకు ప్రాణహాని ఉందని సిపికి వినతి పత్రం సమర్పించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ బాధితురాలికి ప్రాణహాని ఉందని, వారిని కఠినంగా శిక్షించాలని సిపి సాయి చైతన్యకు ఫోటోలు, వీడియోలు, వినతి పత్రం అందజేశామని ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లోని వారి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన వారిలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేణు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శి
రామ్ భూపాల్ తదితరులు సన్మానించారు. నగరంలోని జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 23 ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల యొక్క ఎస్ఐ సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేయటం చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా మంత్రులకు విన్నవించుకుందామని రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపును జయప్రదం చేసేందుకు అంగన్వాడీ ఉద్యోగులు సన్నద్ధమైన సందర్భంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు రాత్రి నుండే సిఐటియు నాయకులను, అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు. నిర్బంధం ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవటం అవివేకమని, గత ప్రభుత్వాలు ఇదే పద్ధతుల్లో ఉద్యమాలను పోలీసుల ద్వారా అణిచివేసేందుకు చూసి ఏ రకంగా ప్రజా తిరస్కారానికి గురయ్యారో అందరికీ తెలిసిందేనని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో ఆలోచించడం సరైంది కాదని తెలిపారు. ఒకవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్తూనే మరొక వైపు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడకుండా పోలీసుల చేత బలవంతంగా అరెస్టులు చేయటం ఏ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందో ఆలోచించాలని అన్నారు. బాల్కొండ నియోజకవర్గం ఏరిగట్ల మండలం దోన్చంద్ గ్రామంలో పలు కుటుంబాలను మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. లింగారెడ్డికి రోడ్డు ప్రమాదంలో గాయాలై చేతి విరిగింది. అలాగే పుట్టి గంగాధర్ అనే వ్యక్తి చిన్న వయసులోనే అనారోగ్యంతో చనిపోవడంతో మృతి చెందారు. అంతేకాకుండా మరాఠీ జ్యోతి భర్త రైలు క్రింద ప్రమాదవశాత్తు పడి చనిపోవడంతో వీరి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సాయం అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడిగల గ్రామంలో కొత్తగా వచ్చిన గ్రామ పరిపాలనా అధికారులను సోమవారం గ్రామ పంచాయతీలో స్వాగతం పలికి అనంతరం శాలువా, పూల బొకేతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పరిపాలనా అధికారులు మాట్లాడుతూ పడిగల గ్రామానికి సహకరిస్తానని తెలియజేశారు. అనంతరం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ పడిగల గ్రామానికి 2 గ్రామ పరిపాలనా అధికారులను పంపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ పడిగల గ్రామంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాగి ప్రభాకర్, రవీందర్ యాదవ్, బడకల రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శక్కరకొండ కృష్ణ మాట్లాడుతూ పాడి పంటలు గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ గ్రామ దేవతల దీవెనలు గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకోవటం జరిగిందని అన్నారు. ఊర పండుగ సందర్భంగా గ్రామంలో గల మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుర్రి రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి, ఎన్నోళ్ల రాజు, దస్సాగౌడ్, శక్కరకొండ సాగర్, గంగిసాయిలు, గంగాధర్ ప్రసాద్, గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కనీస వేతనాల కోసం కదం తొక్కిన అంగన్వాడీ పోలీసుల అడ్డంకులను సైతం ఛేదిస్తూ ప్రజాప్రతినిధుల ఇళ్ల
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.